నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడపలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు అయితే జరిగాయన్నమాట. గణపతి నవరాత్రులు కడపలో అయితే విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే 5వ రోజు కడపలో మనం మ్యాక్సిమం చూసుకుంటే 3 రోజులకు మహా అయితే 5 రోజులకైతే వినాయక నిమజ్జనం జరుగుతుందన్నమాట. 5వ రోజు మనం చూసుకుంటే కానీ శంకరాపురంలో ఉన్న గణపతి విగ్రహాలు మనం చూసుకుంటే పెద్ద ఆకర్షణగా కడపలో అయితే నిలవడం జరిగింది. పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ భక్తులు తమ యొక్క భక్తిని చాటుతూ ఊరేగింపుతో మనం చూసుకుంటే వినాయకమయ్యలను నిమజ్జనం చేయడానికైతే భక్తులు వేలాది మంది తరలి రావడంతో చూడండి ఆ పటాకులు కానీ లేకపోతే ఆ యొక్క బాణసంచ ఏదైతే ఉందో చూస్తూ ఉంటేనే కన్నుల పండుగగా ఉంది. మళ్ళా రేపు సంవత్సరం వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుందాము. వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు పంపిస్తూ ఉంటే ఏదో తెలియని బాధ అయితే ఉందన్నమాట. మీకు అలా అనిపిస్తూ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను కడపలో ఉన్న వారందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కడపలో జరిగే ఏ వేడుకైనా సరే కానీ ఏ విశేషాలైనా సరే కానీ మన ఛానల్ ద్వారా నేను మీకైతే తెలియజేస్తాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.